ఓం శ్రీమాత్రే నమః. నా పేరు కిరణ్ గెద్దాడ. మీరు చూస్తున్నది యోగ భారతీయం యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మదురైకి ఇంచుమించుగా 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న 108 వైష్ణవి దివ్య దేశాలలో ఒకటైన అలగర్ ఆలయాన్ని, అలాగే ఆరుప్పడే వీడుగా పేరొందిన 6 సుబ్రహ్మణ్య ఆలయాల్లో ఒకటైన పలముద్రచోలై ఆలయాన్ని దర్శించుకుందాం. ఈ 2 ఆలయాల చరిత్ర మరియు స్థల పురాణం తెలుసుకుందాం, మరియు ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. ఈ 2 ఆలయాలు మదురైకి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. మదురై యాత్రకి వెళ్ళినప్పుడు ఒక పూట ఈ 2 ఆలయాల్ని దర్శించుకోవచ్చు. మదురైలోని లోకల్ బస్ స్టాండ్ అయిన పెరియర్ బస్ స్టాండ్ నుండి రెగ్యులర్గా బస్సెస్ ఉంటాయి. ఈ పెరియర్ బస్ స్టాండ్ మీనాక్షి అమ్మవారి ఆలయానికి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అలాగే రైల్వే స్టేషన్ నుండి 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఇదే పెరియర్ బస్ స్టాండ్. ఈ పెరియర్ బస్ స్టాండ్ నుండి 44 నెంబర్ బస్ అలగర్ కోవెల్కు ఇంచుమించుగా ప్రతి అరగంటకి ఒకటి ఉంటుంది. అలగర్ కోవెలే లాస్ట్ స్టాప్. టికెట్ ప్రైస్ వచ్చేసి 33 రూపాయలు. వెళ్ళటానికి 1 గంట సమయం పడుతుంది. ఇప్పుడు మనం అలగర్ ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతున్నాం. ఈ అలగర్ కోవెల్ అలగర్ ఫారెస్ట్ అంచున ఉన్న కొండ కిందన ఉంటుంది. ఇదే అలగర్ కోవెల్ బస్ స్టాప్. ఈ బస్ ఎక్కడే ఆగిపోతుంది. మళ్ళీ రిటర్న్ బస్ కూడా ఎక్కడి నుండే ఉంటుంది. ఈ ప్రదేశం చుట్టూ ఉన్న కొండలు మీరు చూడవచ్చు. ఇదే అలగర్ కోవెల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్. ఈ ఆలయం చాలా అంటే చాలా పురాతనమైనది. ఇంచుమించుగా 2000 సంవత్సరాల పురాతనమైన ఆలయం ఇది. ఈ ఆలయం 108 శ్రీ వైష్ణవ దివ్య దేశాలలో ఒకటి. 108 దివ్య దేశాలలో ఈ ఆలయం 91వ ఆలయం అంటండి. ఇప్పుడు మీరు చూస్తున్న గోపురం ఆలయానికి ఎడం వైపు కొంచెం వెనుకగా ఉంటుంది. విజయనగర రాజు అయిన శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయానికి ఒక గోపురాన్ని నిర్మించడం ద్వారా తన కృషి చేయాలని భావించారు. కానీ ఆయన మరణం తర్వాత ఈ ప్రాంతం నాయక్ రాజుల ఆధీనంలోకి వెళ్ళడం వల్ల ఆ గోపుర నిర్మాణాన్ని అసంపూర్తిగా వదిలేశారు. నేటికి ఈ శిథిలావస్థలో ఉన్న ఆ అసంపూర్త గోపురాన్ని చూడవచ్చు. చాలా గ్రాండ్గా ఉంది కదా ఈ గోపురం. ఈ ఆలయాన్ని ముందుగా పాండ్య రాజులు నిర్మించగా, తరువాత కాలంలో చోళరాజులు, విజయనగర రాజులు, చివరగా నాయక్ రాజుల కాలంలో అభివృద్ధి చేశారు. ఈ ఆలయంలో విష్ణుమూర్తి సుందర్రాజ్ పెరుమాళ్గా కొలువై ఉన్నారు. ఈ ఆలయం ఇప్పుడు చాలామందికి తెలియదు, కానీ ఒకప్పుడు ఇది చాలా ఫేమస్ అయిన టెంపుల్. దక్షిణ భారతదేశంలో అన్ని రాజ్యాల రాజులు ఈ స్వామిని దర్శించుకున్నవారే. ఈ ఆలయం లోపల ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుందండి. తప్పకుండా దర్శించుకోవాల్సిన ఆలయం ఇది. మధుర మీనాక్షి అమ్మవారి ఆలయానికి ఈ ఆలయానికి సంబంధం ఉంది. మీనాక్షి అమ్మవారికి సుందరేశ్వరుడితో వివాహం జరుగుతున్నప్పుడు విష్ణుమూర్తి ఆ వివాహానికి వస్తుండగా ఈ ప్రదేశానికి రాగానే ఆ వివాహం పూర్తి అయిపోయిందని తెలుస్తుంది. దానితో ఇక్కడి నుండి విష్ణుమూర్తి వెనుతిరిగి వెళ్ళిపోయారంట. ఆ ప్రదేశంలోనే ఈ ఆలయాన్ని నిర్మించారు. ప్రతి ఏడాది జరిగే మీనాక్షి అమ్మవారి కళ్యాణానికి ఇక్కడి నుండే స్వామివారి ఉత్సవమూర్తి తరలి వెళ్తుందట. ఎందుకంటే మీనాక్షి అమ్మవారు ఈ సుందర్రాజ్ పెరుమాళ్ స్వామివారికి సోదరునిగా భావిస్తారట. ఈ ఆలయం లోపల ఒక మండపం ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో ఉన్న స్తంభాల మీద చెక్కడాలు ఒకదానితో ఒకటి పోలిక లేకుండా చాలా బాగుంటాయి. ఇక్కడ కనపడుతున్న పెద్ద ఆలయం అలగర్ కోయల్. కొండపైకి బస్సు వెళ్తుంది కదా, ఆ కొండపైన ఉన్న చిన్న ఆలయం పలముద్రచోలై సుబ్రహ్మణ్య ఆలయం. ఈ ఆలయాన్ని దర్శించుకున్నాక ఆలయం వెలుపల వెనక భాగంలో చిన్న బస్ స్టాండ్ ఉంటుంది. ఇక్కడి నుండే కొండపైన ఉన్న పలముద్రచోలై ఆలయానికి బస్సెస్ ఉంటాయి. టికెట్స్ బయట ఇస్తారు. టికెట్ కాస్ట్ వచ్చేసి 10 రూపాయలు. కొండపైన ఉన్న పలముద్రచోలై సుబ్రహ్మణ్య ఆలయానికి ఈ బస్సు ప్రయాణం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. దట్టమైన అడవుల మధ్యలో ప్రయాణం సాగుతుంది.
అలా ఒక 15 నిమిషాలు దట్టమైన అడవుల మధ్యలో ప్రయాణించాక పలమదురచోలై సుబ్రహ్మణ్య ఆలయం వస్తుంది. కార్తికేయ, కురుంజి, స్కంద, మురగన్గా పిలువబడే సుబ్రహ్మణ్య స్వామి తమిళనాడులో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించబడే దేవతల్లో ఒకరు. ఈ పలమదురచోలై సుబ్రహ్మణ్య ఆలయం ఆరుపడై వీడుగా పిలువబడి తమిళనాడులో ఉన్న 6 ప్రసిద్ధమైన సుబ్రహ్మణ్య దేవాలయాల్లో ఒకటి. ఈ 6 దేవాలయాలు పళనిలో ఒకటి, తిరుత్తణిలో ఒకటి, మదురైలో 2, తిరుచెందూరులో ఒకటి, అలాగే కుంభకోణంలో ఒకటి ఉన్నాయి. ఈ ఆలయం చిన్నదే అయినప్పటికీ ఇక్కడ స్వామివారు జ్ఞానానికి ప్రతిరూపం. ఈ ఆలయం దట్టమైన కొండల మధ్యలో ఉండటం వలన ఇక్కడ ధ్యానానికి అనుకూలమైన ప్రదేశం. ఆలయం లోపల ఇలా ఉంటుంది. గర్భాలయంలో స్వామివారు ఇలా వల్లి దేవసేన సమేతుడై దర్శనమిస్తారు. ఇప్పుడు మనం ఈ ఆలయ స్థల పురాణం తెలుసుకుందాం. పూర్వం అంటే 3వ శతాబ్దంలో ఈ ప్రాంతానికి దగ్గరలో సుబ్రహ్మణ్య స్వామి వారి పరమ భక్తురాలైన అవ్వయార్ అనే ఆవిడ ఉండేవారు. ఈవిడ ఒక గొప్ప కవయిత్రి. సాహిత్యం మరియు చరిత్ర యొక్క రచనలు చేస్తూ ఉండేవారు. ఈ అవ్వయార్కు తనకు ఉన్న జ్ఞానం వల్ల కొంచెం గర్వం పుడుతుంది. నేనే గొప్ప అనే అభిప్రాయంలో ఉండేది. సుబ్రహ్మణ్య భక్తురాలు కావడంతో స్వామివారు ఈవిడ అజ్ఞానాన్ని తొలగించడానికి చిన్న సంఘటన చేయదలిచారు. ఒకసారి ఈవిడ పళనిలో కొండపైన ఉన్న సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శనార్థం బయలుదేరారు. మదురై దగ్గరలో ఉన్న ఈ ప్రాంతానికి వచ్చేసరికి కొంచెం అలసిపోయి ఒక నావెల్ వృక్షం కింద విశ్రాంతి కోసం కూర్చున్నారు. నావెల్ అంటే తెలుగులో నేరేడు వృక్షం. అలా ఆవిడ విశ్రాంతి తీసుకుంటుండగా ఆవిడకు ఒక బాలుని స్వరం వినిపిస్తుంది. అప్పుడు ఆమె అటు ఇటు చూడగా అప్పుడు ఆ బాలుడు, అవ్వ నేను ఈ చెట్టు మీద ఉన్నాను అని చెప్పి, మీరు అలసిపోయినట్టు ఉన్నారు, మీకు తినడానికి ఈ చెట్టు పైన ఉన్న పళ్ళు కావాలా అని అడుగుతారు. అప్పుడు ఆమె సరే అనగా, నేను చెట్టుని ఊపుతాను, మీరు కింద పడ్డ పళ్ళని తీసుకోండి అని సమాధానం ఇస్తూ, అవ్వ మీకు చల్లని పళ్ళు కావాలా లేక వేడిగా ఉన్న పళ్ళు కావాలా అని అడుగుతాడు. దానికి ఆమె ఒక నవ్వు నవ్వి, పళ్ళల్లో వేడివి చల్లనివి అని ఉంటాయా నాయన అంటూ ఉండగా, మీరు చెప్పండి మీకు వేడివి కావాలా లేక చల్లనివి కావాలని మళ్ళీ అడుగుతాడు. అప్పుడు ఆమె సరే అయితే వాతావరణం చాలా వేడిగా ఉంది కనుక నాకు చల్లని పళ్ళు కావాలి అని అంటుంది. సరే అని ఆ బాలుడు చెట్టుని ఊపగా కొన్ని పళ్ళు క్రింద పడతాయి. అప్పుడు ఆమె వాటిని ఏరుకొని పళ్ళకి అంటుకున్న దుమ్ముని ఊదుతూ తింటుంది. అప్పుడు ఆ బాలుడు క్రిందకి వచ్చి, మీరు వేడిగా ఉన్న వడ తింటున్నట్టు అలా ఊదుకుంటూ తింటున్నారు అంటే మీరు ఆశించినట్టు ఆ పళ్ళు చల్లగా లేవా అని అడుగుతాడు. మీరు పళ్ళని నేల మీద పడకముందే పట్టుకుని తిని ఉంటే చల్లగా ఉండేవి, నేల మీద పడ్డాక ఈ వేడికి పళ్ళు కూడా వేడెక్కిపోయాయి అంటాడు. అప్పుడు ఆమె నివ్వెరపోయి తాను ఎంత నిర్లక్ష్యంగా ఉన్నానో అని గ్రహించింది. ఆ బాలుడు నిరక్షరాసుడని ఆమె భావించింది. కానీ అతను ఆమెకు పెద్ద గుణపాఠం నేర్పాడు. ఆ బాలుడు నిరక్షరాసుడని తాను జ్ఞానవంతురాలని అనుకుని ఆమె క్షణిక గర్వంతో తన తెలివిని నిర్లక్ష్యం చేసింది. ఈ సంఘటన వల్ల ఎవరిని నిర్లక్ష్యం చేయకూడదని ఆమె గ్రహిస్తుంది. అప్పుడు ఆమె ఆ బాలుడిని తన నిజ రూపాన్ని చూపించమని కోరింది. ఆ బాలుడు తాను సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి అవతారమని చెబుతాడు. అవ్వయార్ సంతోషించి ఆయనను ఆరాధించడం మొదలుపెట్టింది. ఈ చరిత్రకు ఆధారంగా ఇప్పటికీ మీరు ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు ఈ నావెల్ వృక్షాన్ని చూడవచ్చు. ఈ ఆలయం కొండపైన దట్టమైన అడవి మధ్యలో ఉండటం చేతన ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీరు ఈ ప్రదేశానికి సాయంత్రం ప్లాన్ చేసుకుని ఉంటే ముందుగా కొండపైన ఉన్న పలమదురచోలై ఆలయాన్ని దర్శించుకున్నాక కొండ కింద ఉన్న అలగర్ కోయల్ అదే సుందర్రాజ పెరుమాళ్ ఆలయాన్ని దర్శించుకోండి. ఈ పలమదురచోలై ఆలయాన్ని దర్శించుకున్నాక ఈ ఆలయాన్ని దాటి ఒక 10 నిమిషాలు నడుచుకుంటూ ముందుకు వెళితే రక్కై అమ్మన్ ఆలయం వస్తుంది. ఈ ఆలయానికి నడుచుకుంటూ మాత్రమే వెళ్ళాలి. ఆలయం చిన్న కొండపైన ఉంటుంది. ఒక 50 మెట్ల వరకు ఎక్కవలసి ఉంటుంది. ఈ అమ్మవారి ఆలయం పక్కనే నూపుర గంగగా పిలువబడే ఒక నీటి ప్రవాహం ఉంటుంది. ఈ నీటిని చాలా పవిత్రంగా భావిస్తారు. కొంతమంది ఇక్కడ ఈ నీటిలో స్నానాలు చేస్తున్నారు. కొంతమంది క్యాన్లలో నీటిని నింపుకుని తీసుకువెళ్తున్నారు. దట్టమైన అడవిలో ఉండటం చేతన ఈ నీటిలో మూలికా శక్తి ఉంటుందని నమ్ముతారు.
దర్శన అనంతరం కొండ కిందకు బస్సులో వచ్చి అక్కడి నుండి 44 నెంబర్ బస్సులో పెరియర్ బస్ స్టాండ్కి చేరుకోండి. ఈ ట్రిప్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.